మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ జాగృతి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు కనిపెట్టలేరు అని అనుకున్నట్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి అవినీతి భాగవతాలు అనేటువంటి ఎవరికి కూడా తెలియదని చెప్పేసి ఈరోజు భావిస్తూ కవితక్క గారి పైన కానీ విస్తృతంగా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. జనం బాట పైన అనేక రకాలైనటువంటి వ్యక్తులు, పాత సంబంధించినటువంటి మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రశాంత్ రెడ్డి ఒక ఉమ్మడి నిజామాబాద్ సంబంధించినటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా నీ యొక్క రాజకీయ అరగ్రేటంలో కూడా కవితక్క పాత్ర ఉందనేటువంటిది కూడా మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు. బాల్కొండ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో నేను బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. ఆ రోజు కవితక్క గారు అరగ్రేటం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా సుమారు 120 మంది సంబంధించినటువంటి విద్యార్థి సైనికులతో నీ బాల్కొండ ప్రాంతంలో ఉండి ఆ 5 మండలాలను కూడా మొత్తం కూడా మేము పంచుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని, చిన్న గ్రామ పంచాయతీలను, మేజర్ గ్రామ పంచాయతీలు అన్నీ కూడా తిరిగి చివరకు కరువు పని జరిగేటువంటి కట్టల దగ్గరకు కూడా పోయి ప్రజలను కలిసి ఆ రోజున మీ యొక్క గెలుపులో మేమందరం కూడా భాగస్వామ్యం అయినటువంటి విషయం ప్రశాంత్ రెడ్డి గారు మర్చిపోదు. ఇవాళ గత ప్రభుత్వంలో అనుభవించినటువంటి మంత్రి పదవి కూడా కవితక్క చేసినటువంటి భిక్ష అనేటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఇతవు పలుకుతున్నా. ఇలా వేముల ప్రశాంత్ రెడ్డి చేసింది ఏంటండి, R&B శాఖ మంత్రులుగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక బాల్కొండ నియోజకవర్గంలో R&B సంబంధించినటువంటి పనుల కోసము ఇసుక కావాలి నాకని చెప్పేసి 1,54,000 మెట్రిక్ క్యూబిక్ మీటర్ల సంబంధించినటువంటి ఇసుక ర్యాంపులను, ఫారెస్ట్ చట్టాలను తొంగలు తొక్కి చివరకు వైల్డ్ లైఫ్ శాంచురీస్ని కూడా మొత్తం కూడా నాశనం చేసేసి అనుమతులు లేకుండా నీ తమ్ముళ్లకు దారాదత్తం చేసింది వాస్తవం కాదా ప్రశాంత్ రెడ్డి గారు? దీనిపైన సమాధానం చెప్పగలుగుతారా? మీ యొక్క చీకటి భాగవతాలు ఎవరికి తెలియదని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా అప్పనంగా అనుమతులు లేనటువంటివి చేస్తూ ఉంటే అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అధికారులకు విన్నవించినా కానీ మిమ్మల్ని అడ్డుకోలేకపోయింది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డుకోలేకపోతే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఆ రోజున మీ పైన చర్యలు తీసుకునే విధంగా ఆ క్వారీని తక్షణమే ఆపాలంటే ఆ ఇసుక ర్యాంపులు ఆపిలేసినటువంటి మాట వాస్తవం కాదా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అదేవిధంగా మోతే మండలం ఏదైతే ఉందో బాల్కొండ మండలం కంబర్పల్లి మండలంలో మీరు నిర్మించినటువంటి మీ తమ్ముళ్ళకు అప్పనంగా కాంట్రాక్ట్లు అప్పచెప్తే అక్కడ వచ్చినటువంటి చెక్ డ్యాంపులు కానీ లేకపోతే కల్వర్టులు కానీ వీటన్నిటిని కూడా భారీ వర్షాలతో మీరు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కడితే అవన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి వస్తే ఇలా బాల్కొండతో పాటు కంబరపల్లి, మోతే మండలాలు మునిగిపోయినటువంటి పరిస్థితిని గతంలో మనం చూసినాం. ఈ అవినీతి సంబంధించిన పనుల ద్వారానే కదా ఇవన్నీ జరిగింది. వీటికి సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు R&B శాఖ మంత్రులుగా ఉండి, భవన నిర్మాణ శాఖ మంత్రులుగా ఉండి, ఏదైతే అమరజ్యోతి సంబంధించినటువంటిది, అమరలా సంబంధించినటువంటి స్మారకం సంబంధించినటువంటి అమరజ్యోతి, 120 అడుగుల సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహం యొక్క నిర్మాణం, నూతన కలెక్టరేట్ల నిర్మాణం, నూతన వైద్య కళాశాలల నిర్మాణం, అదేవిధంగా ప్రతి జిల్లాలోకి పోతే ఏదైతే ఎమ్మెల్యేలకు కేటాయించినటువంటి క్యాంప్ ఆఫీసులు, ఎక్కడ పోయినా ఏదైతే ములుగులో ఉండబడేటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి యూనివర్సిటీ, ఈ అన్నిటి నిర్మాణాల్లో మీరు అవకతవకలకు పాల్పడ్డారు, నిధులు గోల్మాల్ జరిగిందనేటువంటిది విషయాన్ని ఎవరికి తెలియదనుకుంటే ఇలా హాస్యాస్పదం వేముల ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా R&B శాఖ మంత్రిగా మీరు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా, కేవలం బాల్కొండ సంబంధించినటువంటి నియోజకవర్గానికి పరిమితమయ్యేలా సమాధానం చెప్పాలి. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండబడేటువంటి బోధన్ ప్రాంతానికి ఒకసారి పోదాం. బోధన్ ప్రాంతం పోతే బోధన్ ప్రాంతం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఉండబడే నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా బాల్కొండ ప్రాంతానికి పోతే బాల్కొండను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నావు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు అనేటువంటి కేవలం బాల్కొండ ప్రాంతానికి సొంతం అన్నట్టుగా అక్రమ మార్గంలో నిధులు సమకూర్చుకొని ఈ రాష్ట్ర మంత్రి నేను అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. మీ యొక్క అవినీతి భాగవతాలు అనేటువంటి మాకు తెలియదు అనుకోకండి. వేల కొద్ది చిట్టా మా దగ్గర ఉన్నది. ఈ చిట్టాను పట్టుకొని మీరు నిర్మించినటువంటి అంబేద్కర్ సంబంధించినటువంటి 120 అడుగుల విగ్రహం దగ్గరికి చర్చకు రావడానికి తెలంగాణ జాగృతి సిద్ధంగా ఉన్నది. నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా సబ్జెక్ట్ ఉండదు, ఒక ఆబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు ఆర్మూర్ సంబంధించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు కూడా ఇదే కోవాల కవితక్క గారి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ అంతర్గతంగా అంటే బహిర్గతంగా మేము సుధపూసలం అనేటువంటి విధంగానే కనిపిస్తున్నప్పటికీ అంతర్గత రాజకీయాలు చేస్తున్నారు. మీరు కవిత గారి గతంలో మాట్లాడినట్టు వీడియోలు అనేట్టు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నది మీరు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. ఇలా జీవన్ రెడ్డి గారు మీరు ఫహీం ఖురేషి అనేటువంటి ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మైనార్టీ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి వెల్ఫేర్ సొసైటీకి వైస్ చైర్మన్గా ఉండబడేటువంటి నాయకునికి వందల కొద్ది ఫోన్లు చేస్తుంటే స్వయంగా ఫహీం ఖురేషి గారే బయటకు వచ్చి
ఏంది ఈ బుడ్డర్ ఖాన్ గారు నాకు ఇన్ని కాల్స్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి అంశము ఇలా మొత్తం కూడా బాహ్య ప్రపంచం అంతా చూసింది. అంటే కాంగ్రెస్లో చేరడం కోసం తాతపాడుతూ నీ యొక్క అవినీతి భాగవతలను మొత్తం కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇలా కాంగ్రెస్లో చేరడం కోసం నువ్వు లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఫహీం ఖురేషికి ఫోన్ చేస్తున్నావా? ఎందుకు ఫోన్ చేస్తున్నావో ఇలా ప్రజలకు సమానం చెప్పాలి, ఆరుమూరు ప్రజలకు సమానం చెప్పాలి అని చెప్పేసి ఇలా జీవన్ రెడ్డిని హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధికారం పోగానే ఇదే ప్రశాంత్ రెడ్డి గారు ఒక దత్తపుత్రుని వలె కేసీఆర్కి వివరించినటువంటి తీరు మనం చూసినాం. అట్లాంటి బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోగానే కేసీఆర్ను వదిలిపెట్టి ఇలా అమెరికాకు పారిపోయినటువంటి గనుడు ప్రశాంత్ రెడ్డి గారు కదా. కేసీఆర్ గారికి అందుబాటులో లేకుండా 15 రోజులు నువ్వు అమెరికాలో ఉండి కాంగ్రెస్తో రాయబారం నడిపించేసి పార్టీలకు పోయేటువంటి పరిస్థితులు నువ్వు క్రియేట్ చేసుకొని కేసీఆర్ గారికి కాంగ్రెస్లో పోతాను కూడా చెప్పంపినావు. కానీ కొంతమంది నాయకులు నికార్సుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నువ్వు వస్తే అక్కడ పార్టీకి కూడా వాళ్ళ పార్టీని కూడా భ్రష్టు పట్టిస్తావు అని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం, కాంగ్రెస్ గేట్లు నీకు తెరవకపోవడం ద్వారా నువ్వు కాంగ్రెస్లో పోలేదు తప్పితే అనివార్య పరిస్థితులలో ఇలా బీఆర్ఎస్లో కొనసాగుతున్నదో తప్పితే ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. ఇంకోసారి కవితక్క పైన ఎట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా, ఎట్లాంటి ట్రోలింగ్కు పాల్పడ్డా మీరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి తెలంగాణ జాగృతి తీవ్రంగా ప్రతిఘటిస్తుందని చెప్పేసి సందర్భం తెలియస్తారా. అదేవిధంగా ఫస్ట్ 2014 ఎలక్షన్లో ఇదే ప్రశాంత్ రెడ్డి గారు మీ తమ్ముళ్లతో కూడా కవితక్క మీద మీరు కారు గుర్తుకు ఎమ్మెల్యేకి ఎటైనా వేయండి, ఎమ్మెల్యేకు కారు గుర్తుకు వేయండి, కానీ ఎంపీకి వచ్చేసరికి మీరు రిటర్న్ వేసుకోండి అని చెప్పేసి దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలం, తెలంగాణ జాగృతి విద్యార్థి సైనికులు నిలబడి ఆ రోజు కవితక్కం గెలిపించుకున్నాం. పార్టీ పైన నమ్మకంతో రెండోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మేము కొంత జాగృతి సైనికులు దూరంగా ఉంటే, పార్టీని నమ్మి దూరంగా ఉంటే మీరు చేసినటువంటి అంతర్గతంగా చేసినటువంటి లోపాయకరంగా కొంతమందికి అమ్ముడుపోయి మీరు చేసినటువంటి కుట్రల్లో భాగంగా కవితక్క ఓటమి పాలైంది తప్పితే ఇంకొకటి లేదని చెప్పేసి ఈయాటికి నువ్వు అనుభవించినటువంటి మంత్రి పదవి కూడా కవితక్క ప్రసాదించిన భిక్ష అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రశాంత్ రెడ్డి, ఖబర్దార్ అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారిని హెచ్చరిక జారీ చేస్తాను.